హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు సియూ టీవీ. ఈరోజు మంగ్లీ వివాదం, 150 కోట్ల స్కాము, అడ్వకేట్ సుబ్బారావు తాగొచ్చాడు. ఈ వీడియో మీద నేను ఎంత మాట్లాడకూడదు అనుకున్నా కానీ రోజుకి అంత పబ్లిసిటీ చేసుకుంటున్నారు ముగ్గురుని. అసలు ఏం జరుగుతుంది, అసలు ఇప్పటివరకు జరిగింది ఏంటో మీకు అందరికీ తెలుసు. మంగ్లీకి ఉన్న ఫాలోవర్సో లేకపోతే మంగ్లీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అక్కడున్న ఆ మంగ్లీ తాండాలో ఉన్న జనాలను అయితే మోసం చేసి ఒక 150 crores దాకా అయితే స్కామ్ చేశారు. అది మంగ్లీకి తెలిసే జరుగుతుంది అనేసి అక్కడున్న స్కామ్లో మోసపోయిన వ్యక్తులు చెప్తున్నారు. బట్ స్కామర్స్ని ఇప్పుడు వరకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళకి ఎటువంటి లీగల్ ఇష్యూస్ పోలీసులు జారీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బెయిల్తోనే రెడీగా ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ బెయిల్ తెచ్చేసుకున్నారు. అది ఇంకా అక్కడ ఆ విషయం సివిల్ కోర్టులో స్కామ్లోకి వచ్చినా కూడా ఆ స్కామ్లో చూపించలేదు, అది సివిల్స్లో చూపిస్తున్నారు, సివిల్కి సంబంధించిన ఇష్యూలను చూపిస్తున్నారు. బట్ అడ్వకేట్ సుబ్బారావు వాడి తెలివితేటలు ఎలా ఉన్నాయంటే ఏదో రకంగా పబ్లిసిటీ అయితే 4 కేసులు ముందుకు వస్తాయి అనుకుంటున్నారో ఏంటో ఆయనకు తెలియదు. కానీ రోజు మీడియాలో కనిపించి ఫస్ట్ మంగ్లీ నన్ను బెదిరించింది అన్నాడు. 1 నెల 2 నెలల క్రితం నేను వీడియో బాగా చూశాను. మంగ్లీ నన్ను బెదిరించింది అని చెప్పాడు అడ్వకేట్ సుబ్బారావు. తర్వాత మంగ్లీ నన్ను రిక్వెస్ట్ చేసిందని చెప్పాడు. తర్వాత మంగ్లీ నాకు ఫోన్ చేసిందని చెప్పాడు. తర్వాత మంగ్లీయే నన్ను సెటిల్మెంట్కి పిలిచిందని చెప్పాడు. ఇక్కడెక్కడా కూడా మంగ్లీతో ఉన్న నలుగురు కూడా నాకు ఎక్కడా కూడా తారసపడ్డారని చెప్పట్లా. ఫస్ట్ అతను టార్గెట్ మంగ్లీ మీద ఉంది, కానీ మంగ్లీ ఎక్కడా కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ మంగ్లీ మీద పెడితే ఫోకస్ జనాల్లో బాగా అవేర్నెస్ వస్తుంది. అలా అవేర్నెస్ వచ్చినప్పుడు మీడియా కూడా బాగా ఫోకస్ చేస్తుంది. అప్పుడు మినిస్టర్స్ నుంచి లేకపోతే ప్రభుత్వం నుంచి బాగా ఇది టార్గెట్ అవుతుంది. అప్పుడు మంగ్లీయే ఏమైనా ముందుకు తిరిగి ఆ అమ్మాయి భయపడైనా సరే వాళ్ళందరినీ బెదిరించో లేకపోతే వాళ్ళ మీద కేసు అగెనెస్ట్గా ఫైల్ చేస్తే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు తిరిగి ఇచ్చేస్తారనేసి అడ్వకేట్ సుబ్బారావు గారి యొక్క ఆలోచన. ఇది ఆలోచన కాదు, ఇది ఫైనల్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు వరకు అడ్వకేట్ సుబ్బారావు గారు ఎవరైతే ఉన్నారో అతను ప్రెస్ ముందుకు కాదు, అతను వెళ్ళవలసింది కోర్టు ముందుకు. ఇప్పుడు వరకు అతను 2 నెలల నుంచి కేసు నడుపుతున్నాడు, కానీ ఎక్కడా కూడా కోర్టులో ఇప్పుడు వరకు ఒక వాయిదా చేశానో కానీ లేకపోతే పిటిషన్ దాఖలు చేయడంలో ఈ విషయం జరిగిందనో లేకపోతే జడ్జి గారు ఇలా మాట్లాడారనో ఎక్కడా కూడా ఆయన చెప్పట్లా. ఎంతసేపు మంగ్లీ మీదే టార్గెట్ చేస్తూ 150 crores మంగ్లీ ఎలా తింటుంది, ఎలా తిన్నది, ఎలా తినబోతుంది, దీని మీదే మాట్లాడుతున్నాడు. బట్ మంగ్లీ అయితే చూసింది ఈ రోజు అయితే మంగ్లీ బయటకు వచ్చేసింది. అది బయటకు వచ్చి మంగ్లీ చెప్తున్న వెర్షన్ ఏంటంటే అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి అతన్ని ఫ్రేమ్ చేసుకోవడానికి నన్ను డీఫ్రేమ్ చేస్తున్నాడు. సో అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎటువంటి కాంటాక్ట్స్ లేవు అని ఇంకో విషయం చెప్తున్నా. నేను 2-3 సార్లు అతను కాల్ చేశాను అని అంటున్నారు కదా, కాల్ చేసి చూపించండి అని. ఇంకోటి ఏంటంటే అతను నాకు కాల్ చేసి ఇలా మాట్లాడుతున్నప్పుడు నా నెంబర్ ఎలా వచ్చిందని నేను అడిగితే ఎవరో అవుట్ ఆఫ్ పర్సన్స్తో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకోమని చెప్పాడు. బట్ నేను ఒక విషయం చెప్పాను, అందులో నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ లేవండి, దయచేసి మమ్మల్ని డీఫ్రేమ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాను. బట్ అతని దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ మాత్రం అది కాదు, నన్ను ఇంకొక విషయంలో కమిట్మెంట్ లాగా మాట్లాడుతున్నాడు అతను. అది ఫిజికల్ కమిట్మెంటా లేకపోతే మనీ కమిట్మెంటా లేకపోతే మెచ్యూరిటీ కమిట్మెంటా ఏమిటి అనేది నాకు ఇంకా దోహదపడలేదు. సో అందుకు నేను సైలెంట్గా ఉన్నాను. ఎందుకంటే మార్కెట్లో నాకున్న వాల్యూ వేరు. అందుకు ఇప్పుడు సినిమా రంగంలో ఇది బాగా ఫోకస్ అయితే ఖచ్చితంగా నాకు అవకాశాలు పోవచ్చు. సో అందుకే నేను ఇన్ని రోజులు బయటికి రాకూడదు అనుకుంటున్న సమయంలో ఈ మీడియా రంగం కూడా వన్ సైడ్ టాకే తీసుకుని న్యూస్ వేసేస్తుంది కదా, రెండో సైడ్ టాక్ తీసుకునే టైము మాకు ఇవ్వదు. బట్ రెండో సైడ్ టాక్ తీసుకునేది వస్తే ఖచ్చితంగా మీడియా కూడా బాగా రాస్తుంది ఫోకస్లో అనుకునే నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. అండ్ ఒక కేసు పెడుతున్నాను అని ఫస్ట్ నార్సింగ్లో కేసు పెట్టారు ఆమె. నార్సింగ్ తర్వాత మళ్ళీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి పంజాగుట్ట ఆవిడ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అతనితో కేసు అయితే పెట్టించింది. ఈరోజు అడ్వకేట్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాధితులు అందరి చేత ఏదో పిటిషన్ దాఖలు చేద్దాం అనుకున్న టైంలో పోలీసులకి మా అడ్వకేట్ సుబ్బారావు డ్రింక్ చేశాడని ఆ స్మెల్ వస్తుందనేసి డౌట్ వచ్చి ఇమీడియట్లీగా అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. బట్ ఆ పాజిటివ్లో మినిమం ఆల్కహాల్ తీసుకుంటే 30% వరకు ఉంటే అతను ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్ అండ్ 4 తిరగొచ్చు.
అంతేగాని అతను కోర్టు మెట్లు ఎక్కడానికి కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లోకి వచ్చి పిటిషన్ దాఖలు చేయడానికి కానీ ఉండదు. ఇది చెప్పే లోపలనే అతను నన్ను డిఫైన్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి చర్య చేస్తుంది. నేను డ్రింక్ నైట్ చేశాను, ఇప్పుడు చేయలేదు అని చెప్తున్నాడు. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు సమంజసం పక్కన పెడితే, ఇది మంగ్లీ స్కామ్లో అసలు నిజంగా 150 crores మోసపోయారు జనం అంటే 150 crores అనేది ఒక వందుకు మాత్రం ఊహే, కానీ మినిమం 20-30 కోట్లు అయితే ఉంటుంది. ఆ 20-30 కోట్లు కూడా ఏంటంటే అక్కడ తాండా ప్రజల దగ్గర అంతంత డబ్బు ఉందంటే వాళ్ళు వైట్ రేషన్ కార్డుకి ఎలిజిబుల్ కాదు. 150 crores అంత ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ వాళ్ళు సబ్మిట్ చేయాలి, పాన్ కార్డు వాళ్ళు చూపించాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేవు. అక్కడ 150 crores ఇచ్చేసామనేసి ఏదో కేసు రాసేస్తే ఒక జడ్జి గారు ఇలాగా చూసి చూడకుండా కేసుని వాదించేయమంటాడు, తర్వాత తీర్పు ఇచ్చేస్తాడు, జడ్జిమెంట్ అయిపోద్ది అని అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఇప్పుడు కేసు ఫైల్ చేసిన ఎవడైతే ఉన్నాడో అపోజిషన్ లాయర్కి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఒక 30 లక్షలు మంగ్లీ అయితే ఆ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి నువ్వు 30 లక్షలు ఇచ్చావు అంటే నువ్వు 30 లక్షలు ఫర్ యానంలో సంపాదించావా, ఫర్ లాంగ్ టైంలో సంపాదించావా, నువ్వు ట్యాక్స్ ఎంత కట్టావు, ఈ 30 లక్షలు ఎక్కడి నుంచి ఎలా తీసుకొచ్చావు. సడన్గా నేను స్థలం అమ్మేదని చెప్పారు అనుకో, యాక్సెసిబుల్ ఓకే స్థలం అమ్మావు కాబట్టి ఇమీడియట్గా డాక్యుమెంట్స్ చూపించాలి. ఆ స్థలం అమ్మిన డాక్యుమెంట్స్ అండ్ దాని నుంచి నువ్వు రిజిస్ట్రేషన్ చేయడంలో ఎంత వచ్చింది, రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉంటుంది. నువ్వు 30 లక్షలకి అమ్మేవా లేకపోతే 10 లక్షలకి అమ్మేవా అని. ఓకే, ఇక్కడ కూడా దొరికేస్తారు వాళ్ళు. అప్పు చేశాను అంటే అప్పు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఫైనాన్స్ కంపెనీ పేరు చూపించాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళందరికీ ఒకే ఫైనాన్స్ కంపెనీ అప్పు ఇచ్చింది అనుకో, అది ఖచ్చితంగా స్కామ్ అవుతుంది. ఇది ఫ్రాడ్ కూడా కాదు, స్కామ్ అవుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న జనం తెలుసుకోవాలి. ఓకే, ఏదో విధంగా విచ్చలవిడిగా కేసులు పెట్టేస్తే ఖచ్చితంగా ఇది కోర్టు చూసి చూడనట్టుగా తీర్పు ఇచ్చేస్తుంది అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. అపోజిషన్ కూడా ఒక లాయర్ ఉంటాడు, అతను చాలా తెలివిగా వెళ్ళొచ్చు ఈ విషయంలో. మనీ ఎక్కడ ఉంది అని అడిగితే దానికి సమాధానాలు చాలా రకాలుగా బయటకు వస్తాయి. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఏదేమైతే నేను ఇక్కడ స్కామ్ జరిగింది, ఈ స్కామ్లో మంగ్లీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. బట్ మంగ్లీకి అయితే మాత్రం ఈ మనీ అందిందని నేను అనుకోవట్లేదు. అందితే మనీ ఈ పాటికి మంగ్లీ ప్రొడక్షన్ హౌస్లో స్టార్ట్ చేసి సినిమాలు తీసేద్దామేమో. అయితే ఈ స్కామ్ అయితే మాత్రం మంగ్లీతో జరగలేదు, కానీ మంగ్లీకి తెలిసి అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను. బట్ మంగ్లీ విషయంలో ఖచ్చితంగా అమాయకురాలే, బట్ ఇన్నోసెన్సే. బట్ ఏంటంటే మంగ్లీ ఫ్యామిలీ ఉండడం వల్ల ఆ అమ్మాయి ఈ విషయాన్ని ఎటు తేల్చుకోలేని స్థాయిలో ఉండగా ఈ అడ్వకేట్ సుబ్బారావు చాలా తెలివిగా వెళ్ళాను అనుకుంటున్నాడు. బట్ ఎక్కడ చూసినా కూడా అతను లూజ్ టంగ్ అండ్ ఆ లూజ్ ట్రిక్స్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కోర్టులో అయితే మాత్రం నిలబడవు. ఇది ఖచ్చితంగా అడ్వకేట్ సుబ్బారావు గారు అయితే తెలుసుకోవాలి. ఇది ఈ మంగ్లీ 150 crores స్కామ్. ఓకే, డ్రింక్ చేసి వచ్చిన పంజాగుట్లో అడ్వకేట్ సుబ్బారావు. ఈ వీడియో యొక్క ముఖ్య కంటెంట్ సమాచారం అండి. ఇప్పుడు దాకా ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ వీడియో కంటెంట్ మీరు ఫాలో చేస్తున్నారంటే ఎక్కడో నా వీడియో మీకు నచ్చుతుంది, ఎక్కడో నా కంటెంట్ మీకు అర్థమవుతుంది, ఫాలో చేస్తాకి మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. అప్పుడు మరి సబ్స్క్రైబ్ చేయాలి కదండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలి కదా. అంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా తప్పులు చెప్పినా ఒప్పులు చెప్పినా లేకపోతే నేను చెప్పింది ఒక ఫ్యాక్ట్ అనుకున్నా, ఇన్ఫ్యాక్ట్ అనుకున్నా, ఓకే అన్ఫ్యాక్ట్ అనుకున్నా, ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలండి. అది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ క్రూషియల్. ఓకే, మీరు అలా చేస్తారని కోరుకుంటున్నానండి. మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైన్ అవుట్, మీ రామ్.